వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. హ్యుండై బ్రాండ్కి సంబంధించిన ఎలైట్ i20 ఆస్టా ఆప్షనల్ వేరియంట్ అండి. 6 ఎయిర్ బ్యాగ్స్తో ఈ కార్ అనేది వస్తుంది. ఆటో ట్రాన్స్మిషన్ అండి. తక్కువ కిలోమీటర్లకు తిరిగిన కార్ కోసం, ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్న వాళ్ళకి బెస్ట్ కార్తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ కార్ కేవలం 38,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఈ కార్ జస్ట్ మీరు తీసుకుంటే షోరూంలో కార్ తీసుకున్నట్లే ఉండిద్ది అన్నమాట. కేవలం 38,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. టిల్ డేట్ కంప్లీట్గా అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ జరిగింది. దానికి సంబంధించిన పేపర్స్ కావచ్చు, ప్రతి డాక్యుమెంట్ మన దగ్గర ఉన్నాయండి. ఇన్వాయిస్ ఓనర్ అన్నమాట, ఫస్ట్ ఓనర్. 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కార్ క్వాలిటీ చూసుకోవచ్చండి. ఎలైట్ i20 తరపు నుంచి వచ్చిన లాస్ట్ మోడల్ అండి ఇది. ఇక్కడ చూసుకోవచ్చు. ప్రజెంట్ i20తో కంపేర్ చేసుకుంటే ఈ కార్స్ అనేవి పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు, లుకింగ్ పరంగా కావచ్చు, చాలా క్లిక్ అయిన కార్స్ అండి. మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మార్కెట్లో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, 38,000 కిలోమీటర్లు తిరిగిన కార్ ఎలైట్ i20లో ప్రజెంట్ అయితే ఎక్కడ అవైలబుల్ లేదు. అది కూడా ఆటోమేటిక్ కార్లో చాలాగా రేర్గా వచ్చిన కార్స్ అన్నమాట. మీకు పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు, లుకింగ్ పరంగా కావచ్చు, సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్తో కావచ్చు, ప్రతి ఆప్షన్ కూడా ఈ కార్లో మీకు రావటం జరిగిందండి. బెస్ట్ కార్ అన్నమాట. ఎక్కడ డెంట్ ఏమి ఉండదు. మీకు బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది జరగలేదు. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఎక్కడ డెంటింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఎక్కడ ఏమి జరగకుండా వెల్ మెయింటైన్ కార్ అన్నమాట. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్, ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను. అది గమనించి కాల్ చేయగలరు. ఇక్కడ కార్ క్వాలిటీ కనబడుతుంది కదండి. మీకు బాడీ పరంగా 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్, నాది గ్యారంటీ. మీరు షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇది షోరూమ్ మెయింటెనెన్సే జరిగిందనమాట. బయట ఏ ఒక్క మెకానిక్ కూడా చేయి వేయలేదు. డాక్యుమెంట్స్ పరంగా మాట్లాడుకుంటే ఈ కార్ వచ్చేసరికి 2019వ సంవత్సరం మే నెలలో కస్టమర్ తీసుకోవడం జరిగిందండి. మనకి లైఫ్ పరంగా 2034 మే నెల వరకు ఉంది. ఆల్మోస్ట్ మనకి ఇప్పటి నుంచి చూసుకుంటే నెక్స్ట్ 8.5 ఇయర్స్ లైఫ్ ఉందండి. హ్యాపీగా తీసుకుని వాడుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే కేవలం 38,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కాబట్టి మనకి ఇంకాను 4 లక్షల కిలోమీటర్లు ఆరాంగా తిరిగిద్ది ఇంజను. ఇన్సూరెన్స్ పరంగా మనం మాట్లాడుకుంటే 6,10,000 రూపాయల ఐడి వాల్యూతో 2026వ సంవత్సరం 2026 అంటే ఇదే సంవత్సరం మే నెల వరకు ఉందండి. పొల్యూషన్ కూడా అవైలబుల్ ఉంది. డాక్యుమెంట్స్ పరంగా క్లియర్. మనకి ఫీచర్స్ ఒకసారి గమనిస్తే ఈ కార్ ఎలైట్ i20లో ఆటోమేటిక్లో లాస్ట్ వచ్చిన కార్ అండి. అంటే దీని తర్వాత వేరియంట్ మోడల్ అనేది మారిద్ది అనమాట. చాలామంది i20 లేటెస్ట్ కార్స్తో కంపేర్ చేసుకుంటే ఈ కార్స్ని ఇష్టపడతారు. ఎందుకంటే చూడ్డానికి బల్కీగా ఉండిద్ది. మీకు రిలయబిలిటీ, ఎయిర్ డైనమిక్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. మనకి పికప్ కావచ్చు, మైలేజ్ పరంగా కావచ్చు, బెస్ట్ కార్ అండి. మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్రంట్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్తో వస్తుంది అన్నమాట. ఇది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండి. ఇంక్లూడింగ్ DRL అనేది వస్తుంది అనమాట. డే రన్నింగ్ లైట్ అంటారు. మీకు ఇంజన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి
ఈ డే రన్నింగ్ లైట్ అనేది ఆన్లోనే ఉండిద్ది, చాలా మోర్ అట్రాక్టివ్గా ఉండిద్దండి దానివల్ల. కింద ఫాగ్ ల్యాంప్స్ చూడొచ్చండి. ఈ ఫాగ్ ల్యాంప్స్ నైట్ మనం స్టీరింగ్ టిల్ట్ ఎటువైపు చేస్తే అటువైపు ఫాగ్ ల్యాంప్ అనేది ఆటోమేటిక్గా గ్లో అయిద్ది అనమాట. చాలా మంచి ఆప్షన్ ఇదైతే మాత్రం. అండ్ 4 కూడా సీల్ టైల్ ఉన్నాయండి. రీసెంట్గా 4 టైర్లు కూడా వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకున్నారు. మార్చి 6వ తారీఖు 2026. దానికి సంబంధించిన బిల్లు కూడా కారులోనే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు టైర్స్. మీకు స్టిక్కర్స్ కూడా ఏది రిమూవ్ చేయలేదండి. అండ్ బ్యాక్ చూసుకుంటే మనకి i20 ఎంబ్లమ్స్తో పాటు ఆస్టా అనే ట్యాగ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ చూసుకుంటే బ్యాక్ వైపర్ అండ్ డిఫాగర్ లైన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మంచు పడేటప్పుడు వర్షాకాలంలో ఈ ఫీచర్ అనేది యూజ్ అవుతుంది అనమాట, డిఫాగర్ లైన్స్ అంటారు. అండ్ వర్షాకాలంలో మనకి వైపర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ రేర్ మనకి కెమెరా కూడా, హిడెన్ కెమెరా ఇక్కడ చూడొచ్చు. ఒకసారి మనం రిక్వెస్ట్ సెన్సార్ ఓపెన్ చేయవచ్చు. బూట్ స్పేస్ వచ్చేసరికి యావరేజ్గా చెప్తున్నానండి 350 లీటర్స్ 280 లీటర్స్ ఉండిద్ది అనమాట, యావరేజ్గా చెప్తున్నాను. ఎన్ఎఫ్ బూట్ స్పేస్ అండి. మనకి హ్యాచ్ బ్యాక్ కార్స్లో ఒక 2 సూట్ కేసులు అనేవి పడతాయి అన్నమాట. అండ్ ఈవెన్ మనకి స్టెప్ ఇన్ టైర్ కూడా అన్యూజ్డ్ అన్నమాట, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పంచెస్ ఇవి మొత్తం చూసుకోవచ్చండి. ఈ పంచెస్ ఏంటంటే ఏమైనా యాక్సిడెంట్ అయిందా లేదా వెహికల్ అనేది చూసుకోవడానికి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఇవి అలైన్మెంట్ అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట. మీరు ప్రతి గ్లాస్ కూడా చెక్ చేసుకోవచ్చండి. ఇలా హ్యూండై బ్యాడ్స్తో వస్తుంది. ప్రతి గ్లాస్ కూడా మనం చెక్ చేసే ఈ విధంగా వస్తుందండి. ప్రతి గ్లాస్ కూడా మనం చెక్ చేసే పెట్టాము. 100% చెప్తున్నాను కదండి, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. జస్ట్ వెహికల్ దగ్గరికి వస్తే తీసుకుని వెళ్ళిపోతారు, అంత బాగుంటుంది అన్నమాట వెహికల్. మనకి సైడ్ చూసుకుంటే ఎలైవిల్స్ కూడా లేటెస్ట్ ఎలైవిల్స్ అండి, డైమండ్ కట్ ఎలైవిల్స్ అంటారు. మీకు లేటెస్ట్ ఎలైట్ మోడల్లో లాస్ట్ వేరియంట్స్కి ఈ షేప్స్ అనేవి వచ్చాయన్నమాట. ఆస్టా ఆప్షన్కి మాత్రమే వచ్చాయన్నమాట ఇవి, ఈ మోడల్ అనేది. అండ్ మనకి డ్రైవర్ డోర్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి మనం లాక్ అన్లాక్ చేయవచ్చు. జస్ట్ సింగిల్ ట్యాప్ చేస్తే చూడొచ్చు ఇక్కడ అన్లాక్ అయిందన్నమాట. టర్న్ ఇండికేటర్స్ కూడా ఓఆర్వీఎంకి ప్రొవైడ్ చేశారు. ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ అన్నమాట. ఈ మిర్రర్ అనేది లోపల నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి మనం. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. వీళ్ళు లెదర్ సీట్స్ కవర్స్ అనేవి వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకున్నారండి. చాలా బాగుండేది, వాటర్ ప్రూఫ్ అన్నమాట. అండ్ కంప్లీట్గా ఫ్లోరింగ్ మ్యాట్ అనేది జరిగిందండి. ఇది మనకి ఆస్టా ఆప్షనల్ కాబట్టి మనకి 4 హెడ్ రెస్ట్తో పాటు ఆర్మ్ రెస్ట్, బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ బాటిల్ హోల్డర్స్. అండ్ రేర్ మనకి రివర్స్ రేర్ ఏసీ అనేది వెన్స్ అనేవి చూడవచ్చు అన్నమాట. సన్ షేడ్స్కి సంబంధించిన ఈవెన్ కవర్స్ కూడా రిమూవ్ చేయకుండా మెయింటైన్ చేశారండి. మన డ్రైవర్ డోర్ గమనిస్తే ఇక్కడ 4 పవర్ విండోస్ కావచ్చు, మనకి ఈ మాన్యువల్గా అన్ఫోల్డ్ చేసుకోవడానికి, అండ్ అలానే ఓఆర్వీఎంస్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ప్రొవైడ్ చేశారన్నమాట. డాష్ బోర్డ్ చూడొచ్చండి, ఎక్కడ స్క్రాచెస్ ఏమీ ఉండవు, వెల్ మెయింటైన్ కార్. అండ్ ఇక్కడ మనం 38,000 కిలోమీటర్లు తిరిగిన కార్ అన్నమాట. ఇక్కడ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, పేపర్స్ కావచ్చు. ఇది వచ్చేసరికి షోరూంలో చేయించిన పేపర్స్ అండి. ఇవి వచ్చేసరికి టైర్స్ వేయించినప్పుడు ఇచ్చిన బిల్స్ అన్నమాట. అది షోరూంలో కారు కొనుక్కునేటప్పుడు ఇచ్చిన కిట్ అన్నమాట ఇది. మనం ఈ కార్ ఇక్కడ చూసుకోవచ్చండి, ఆటో ట్రాన్స్మిషన్. i20లో చాలా రేర్గా చూస్తుంటామండి. చాలా చాలా బాగుండేది పర్ఫార్మెన్స్ అయితే మాత్రం. మీరు ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారు,
కొత్త కార్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ కార్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ కార్లో మనకి సేఫ్టీ పరంగా కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. కేవలం 38,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కార్ కూడా. మనకి ఒక న్యూ కార్ తీసుకున్నట్టే. 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా 6,10,000 రూపాయల ఐడి వాల్యూతో ఉందన్నమాట. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ చూసుకుంటే సేఫ్టీ పరంగా డ్రైవర్కి ఇస్తారు, ఇక్కడ ప్యాసింజర్కి ఇస్తారండి. అలానే మనం కూర్చున్న సీట్స్లో కూడా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట, బోత్ సైడ్స్. అండ్ ఇక్కడ మనం ఎయిర్ బ్యాగ్స్ అనేవి కటర్ ఎయిర్ బ్యాగ్స్ అంటారు, సైడ్ చూడొచ్చు. కంప్లీట్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి కవర్ అవుతాయండి. అండ్ ఇక్కడ స్టీరింగ్ మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వాల్యూమ్కి సంబంధించినవి ఇస్తారు, రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ ఆపరేట్ చేయడానికి ఇస్తారన్నమాట. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వైపర్, స్పీడ్ కంట్రోల్స్ ఈ మొత్తం ఇస్తారు. అండ్ ఫ్రంట్ మనకి మిర్రర్స్ కూడా సెన్సార్ అనేవి ఇస్తారన్నమాట, ఆటో హెడ్లైట్స్ కోసం, ఆటో డిమాండ్ టిప్పర్ అనేది ఉండిద్ది. అండ్ అలానే ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా టచ్ ప్లేయర్ ఇస్తారండి. ఒకసారి మనం ఇంజన్ స్టార్ట్ చేయాలంటే జస్ట్ లైట్గా క్లచ్ ఉండదు, జస్ట్ బ్రేక్ ఇలా టచ్ చేసి స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ని సింగిల్ ట్యాప్ చేస్తే ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి. ఏసీ అయితే చిల్ వస్తుందన్నమాట. అలానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు పార్కింగ్ మోడ్, రివర్స్ మోడ్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్, అలానే మాన్యువల్ మోడ్ కూడా ఇస్తారు. మనం ఏ మోడ్లో కావాలంటే ఆ మోడ్లో డ్రైవ్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ మోడా, మాన్యువల్ మోడ్ అయితే మనం ఇక్కడ నుంచి గేర్స్ అనేవి వేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్స్ అనేవి ఇచ్చారండి. వైర్లెస్ ఛార్జింగ్ అనమాట, వైర్లెస్ ఛార్జింగ్ వర్క్ అవుతుంది పర్ఫెక్ట్గా. అలానే మనకి ఇక్కడ 2 పోర్ట్స్ అనేవి ఇచ్చారు ఛార్జింగ్ సాకెట్స్కి, యూఎస్బి పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి, ఆక్సిలరీ పెట్టుకోవడానికి. ఇందులో వచ్చేసరికి కంప్లీట్గా బ్లూటూత్ సిస్టమ్ ఉంది. ఆఫ్లైన్ మోడ్లో ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వకుండా నావిగేషన్ సిస్టమ్ అనేది వర్క్ అయిద్దండి ఆల్ ఓవర్ ఇండియా అన్నమాట. మ్యూజిక్ అయితే మాత్రం స్పీకర్స్ అల్టిమేట్ వస్తున్నాయండి. ఒకసారి బానెట్ పిక్ చేసి చూపిస్తాను. మనం ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ డిఆర్ఎల్ అనేది కదండి, అది ఒకసారి చూపిస్తాను. ఇంజన్ స్టార్ట్ చేసాం కదండి, జస్ట్ మనం హ్యాండ్ బ్రేక్ జస్ట్ అలా రిమూవ్ చేసి ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ డిఆర్ఎల్ అనేది ఆన్లో ఉండిద్ది అన్నమాట. మీకు కనబడుతుంది చూడండి. ఈ విధంగా లైటింగ్ అనేది ఆన్లో ఉండిద్దండి. ఒకసారి ఇంజన్ బానెట్ లిఫ్ట్ చేసి చూపిస్తానండి. ఇక్కడ ఇంజన్ చూసుకోవచ్చండి, పిన్ డ్రాప్ సైలెంట్ అన్నమాట. అసలు ఇంజన్ స్టార్ట్ అయిందా లేదా అనే డౌట్ వస్తుంది లోపల మనం కూర్చొని స్టార్ట్ చేస్తే, అంత సైలెంట్గా ఉండిద్ది. అండ్ ఇక్కడ అప్పర్ ఆర్మ్స్ అనేవి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పంచెస్ ఇవి కూడా చూసుకోవచ్చండి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వచ్చిన బానెటా కాదా ఇవి కూడా ఈ విధంగా ఇవి చూస్తే మనకే అర్థమైపోయింది అన్నమాట. సో ఓవరాల్గా ఇదండి తక్కువ కిలోమీటర్లు తిరిగిన కార్, 38,000 కిలోమీటర్లు, ఆటోమేటిక్ కార్, i20 ఆస్టా ఆప్షనల్ వేరియంట్, 6 ఎయిర్ బ్యాగ్స్, ప్రతి ఫీచర్ కూడా కవర్ అయ్యిద్ది, మిస్ చేసుకోవద్దు. ఈ కార్ వచ్చేసరికి మనం ఫైనాన్స్ కావాలన్నా సిబిల్ స్కోర్ 750 అబవ్ ఉండి శాలరీ వస్తూ ఓన్ హౌస్ ఉంటే చాలా బెనిఫిట్ అండి. ఈజీగా మనం పూనం వాళ్ళ ఫైనాన్స్తో మనం టైఅప్ అయి ఉన్నాము. డెఫినెట్గా 100% నేను చెప్పినట్టు క్వాలిటీస్ కనుక ఉంటే ఫైనాన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఈ కార్ మనం ఫైనల్గా 6,50,000కి ఆఫర్ చేస్తున్నామండి. చాలా మంచి ప్రైజ్. మీరు ఇంత తక్కువ కిలోమీటర్లు తిరిగిన కార్ ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు. దట్టు 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్, 100% నాన్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ వెహికల్ అన్నమాట. మీకు 4 సీల్ టైర్లతో పాటు వస్తుంది, మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్ కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008 173 143.
మన అడ్రస్ గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. థ్యాంక్ యూ సో మచ్.